బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు. స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది కుటుంబ సభ్యులకు సహాయం అందించామని చెప్పారు. వారిలో అన్ని కేటగిరీల సిబ్బంది అధికారులు ఉన్నారని, అడవులను సంరక్షణ చేయడంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. గుంటూరు జిల్లా పాలెంలోని అటవీ అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పేరు పేరున పలుకరించారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. ఐఏఎస్లకు వార్నింగ్లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. 20 ఏళ్ల అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారు. అధికారుల మీద చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోమన్నారు. వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని పవన్ వెల్లడించారు. అడవుల్ని సంరక్షిస్తూ అడ్డగోలుగా చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకలో ఎన్నో వందల ఏనుగుల్ని దాన్ని చంపేసి ఇన్ని వేల జంతువులు చంపారు తెలియదు. అలాంటి వీరప్పంతో పోరాటం చేసి దాదాపు అక్కడున్న అది కేవలం పట్టుకోవడం ఒకటే కాదు, శ్రీ పదిలపల్లి శ్రీనివాస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఈ పోరాటంలో కీర్తి చక్ర అవార్డు గ్రహీత. ఆయన 120 మంది ఫారెస్ట్ స్మగ్లర్స్ కి పునరావాసం కల్పించిన వ్యక్తి. పోరాటం అంటే కూర్చోబెట్టి అడుగులుగా చట్టాలు మరి దాడులు నిరోధించడం కాదు, ఎందుకు వీళ్ళు పని చేయాల్సి వస్తుంది, వీళ్ళని ఏ విధంగా మనం నిలువరించాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి. ఇది ఆయన జీవితం, చనిపోయిన వ్యక్తుల జీవితం మన అటవీ సంరక్షణకి, వన్యప్రాణుల సంరక్షణకి క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ మార్టిర్ స్టేట్ వీరందరినీ ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు తీసుకోవడానికి ఈ రోజున నవంబర్ 10న రాష్ట్ర అటవీ శాఖ అమరుల బలి దినోత్సవ దినం కింద మనం చేసుకుంటాం. అందుకని 23 మందికి మనతో పాటు ఈ పదిలపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి, కీర్తి చక్ర అవార్డు గ్రహీతకి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మర్చిపో, వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వారి పేర్లు ఎక్కడ ప్రతి నగర వనంలోనూ ఎక్కడో చోట వారి పేర్లు స్మరించుకునే వారి భవనాలకి పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు, అలాగే కుదిరిన చోట వారి చిన్న బస్ సైజ్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగాలి. ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. త్యాగాలు గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం, అది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాం. అందుకని వారిని గుర్తించుకోవడానికి, ఎప్పుడు మధ్యలో పెట్టుకోవడానికి, వారికి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో బ్లాక్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అమరవీరులు పేర్లు పెట్టాలని ప్రతిపాదనని